కొత్త ఇల్లు ముస్తాబోతుంది. కానీ బాధాకరమైన విషయం, బాగా టెన్షన్ ఫీల్ అయ్యే విషయం ఏంటంటే చూపిస్తారండి. రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలా, వజ్రాలు ఇవ్వాలా, బంగారం ఇవ్వాలా, ఇత్తడి ఇవ్వాలా? వరకు మీరు వేస్ట్ డబ్బులు ఖర్చు పెట్టిన కాదు, మీరు సంపాదిస్తే సంపాదించు కానీ డబ్బులు ఇవన్నీ ఎంతని వరకు ఎవడో చెప్పిన మాటలని మీరు ఈ రకం చేయడం మంచిదా? మనం చేయాల్సింది చేస్తాం, ఇక రిమైనింగ్ అంతా దేవుడు కుదిరేయడమే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే మా కొత్త ఇంట్లో కాదు, కొత్త ఇల్లు ముస్తాబోతుంది. గృహప్రవేశం రేపు జరగబోతుంది. గృహప్రవేశం కాదు, అదే వ్రతం ఫంక్షన్ జరగబోతుంది. సత్యనారాయణ స్వామి వ్రతం. మా బంధువులందరూ ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు పూజకి. అది తర్వాత రోజు చూపిస్తాంలేండి. ఒకరోజు అక్కడ చూస్తే ఫస్ట్ టైం వంట చేస్తున్నారు. ఎట్లా రా చూపిస్తా, అలా రా. ఇక్కడేమో మసాలాలు గిర్రంటుండే సౌండ్లు, గిజ్ అని. మా అక్క వచ్చేసరికి వెజిటేబుల్స్ కటింగ్ చేస్తుంది కొత్త కిచెన్లో. మా అత్త ఏదో మిరపకాయలు వంట చేస్తూ ఉంది. ఈ కడిగి పెట్టుకున్నా తుడిచి పెట్టి లోపల పెట్టుకోవాలి. సో అది బయట వచ్చేసరికి డెకరేషన్ ఫ్రెష్ ఫ్లవర్స్ తో డెకరేషన్ జరుగుతున్నాయి, టెంట్లు జరుగుతున్నాయి. కానీ బాధాకరమైన విషయం, బాగా టెన్షన్ ఫీల్ అయ్యే విషయం ఏంటంటే చూపిస్తారు. అదే నుంచి భయంకరమైన టెన్షన్ ఫీల్ అవుతున్నాం అందరం. ఏం చేయాలి అర్థం కాని సిచ్యువేషన్. దీపం కొండ బా గాలి, దీపం కొండ చూపిస్తారా? బయటికి రా, బయటికి రా. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే రేపు మనది వ్రతం కదా, ఈరోజు వర్షం పడుతుంది. దరిద్రం ఎండకి అందరూ కర్రీగా అయిపోయారు కావాలి వాళ్ళందరూ. కానీ ఈరోజు మాత్రం వర్షం పడుతుంది. ఈరోజు ఎర్రంగా అవుతున్నట్టు మా నాయన. రా, ఏనా వర్షం పడేటట్టుంది పరిస్థితి. ఏంది పడింది పడితే సరిపోతుంది, రేపు రాదు. రేపు రాకపోతే ఈ రోజు కూడా పాడవుతాయి కదా. ఇందాక అంటాడు మనం అన్యాయం చేయలేరు, మనకెందుకు వస్తున్నట్టు. అదేంటి వర్షం పడి నేచర్, అది మనం ఏం చేస్తాం. వర్షం రాదు, వస్తే నేను నా చెట్టుకి వేసినారా? ఇది కొంచెం అటు పెట్టాల్సింది కదా. ఆ చెట్టు చూడు, ఆ చెట్టుకి వేసారు. అబ్బా ఏం కాదు కదా. నేను రామ్మోహన్ కొంచెం అదే వాళ్ళకి సైజులు అట్లా సరిపోయింది, లేకపోతే ఏం కాదు దానికి, చెట్టుకేం కాదు. సో ఇక్కడ డెకరేషన్ జరుగుతుంది. అట్లేనా? ప్రజెంట్ వచ్చేసరికి డెకరేషన్ జరుగుతూ ఉంది ఫ్లవర్స్ తో. డెకరేషన్ కాదు, డెకరేషన్ కి ముందు కట్టుకుంటారు కదా, అవి జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి టెంట్లకి ఇంటి ముందే అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. అదే చెప్పే కదా, ఆ టెన్షన్ ఏంటంటే మనం చెప్పిన టెంట్లు వైట్ టెంట్లు చెప్పాము, వర్షం రిలేటెడ్ టెంట్లు చెప్పలేదు. వర్షం టెంట్లు చెప్పినా కూడా అది నెల్లూరు నుంచి ఇప్పటికిప్పుడు రావడం ఇంపాసిబుల్. దాంతోపాటుగా అవి కూడా ఆపలేమంటున్నారు, కావాలైతే అవైలబుల్గా ఉండవు అవి అన్నారు. వైట్ టెంట్లు వేస్తున్నాము, అవి వర్షానికైతే అస్సలు ఆగవు. వర్షం పడితే ఏదైనా పని చేసేటప్పుడు దేవుడు జలక్కిస్తాడు అనమాట. మాకు ఎప్పుడు ఇవ్వలే. మా ఇంట్లో జరిగిన పెళ్లిళ్ళు కానీ హలో, మన పెళ్లికి కూడా వాన పడింది. మనం ఏ ఫంక్షన్ అన్నా చేస్తున్నామంటే 4 చినుకులు పడి వెళ్ళిపోతుంది. ఇబ్బంది పెట్టలేదు, అది ఇబ్బంది భయానికి ఆందోళన గురి చేస్తుంది. పెళ్లి రోజు కూడా టెన్షన్ అయితే భయంకరంగా పడ్డాము. ఎందుకంటే ఖర్చు పెడుతున్నాము. ఖర్చు కంటే కూడా రిలేటివ్స్ వచ్చి పోయేటప్పుడు వాళ్ళు ఇబ్బంది పడిపోతారు. వచ్చిన వాడికి గుర్తు కూడా అదే మెమరీ, బ్యాడ్ మెమరీ లాగా బాగా గుర్తుండిపోద్దులే. ఆదిరిటోళ్ళు ఇంటికి పోతారు, వర్షం పడిందని బాగా గుర్తుగా చెప్పుకుంటూ ఉంటారు. మాకు వర్షం పడినా ప్రాబ్లం లేదు, మా రోడ్లన్నీ బురద రోడ్లు. అదొకటి ప్రాబ్లం, వాళ్ళు మాత్రం తిట్టుకుంటారు అరే అని. వచ్చిన వాళ్ళు గుడ్డలు మాజిపోయి వస్తాయి అనమాట, అంతా ఎర్రమట్టి పడి. ఇష్టపడి చేసుకుంటున్నాం, చాలా కష్టపడి కట్టుకున్న ఇల్లు. ఇష్టంగా ఈ వ్రతాన్ని చాలా డెడికేటెడ్గా చేద్దామనేసి నేను, మా వైఫ్ ప్రతి ఇంటికి ఆల్మోస్ట్ కొంతమంది కాల్ చేసి చెప్పాము, కుదరలేదు, టైం సరిపోలేదు. 90% హౌసెస్కి ఇంటికి వెళ్ళి ఇద్దరం వెళ్ళి కార్డ్స్ ఇచ్చి పిలిచాం. చాలా నిష్టగా చేస్తున్నాం అనమాట. బాగా అంటే చేస్తే ఇద్దరు జంటగా వెళ్ళి పిలవాలి, అందరూ జంటగా వచ్చి. యాక్చువల్గా మాకు 4 years కదా పెళ్ళి అయ్యి. చుట్టాలు కూడా అంటే వాళ్ళ చుట్టాలు నాకు సరిగ్గా తెలీదు, మా చుట్టాలు వాళ్ళు ఆదికి సరిగ్గా తెలీదు. నా చుట్టాలు కూడా నాకు తెలియదు కొంతమంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు సిగ్గు వల్ల పెళ్లి గిల్లి ఇవ్వాలి. మా అన్నని తీసుకొని పోయి పంచావు కొన్ని, అట్లా అడ్జస్ట్ చేసా. ఇది చూడు, ఇది పూజ సామాన్లు అంత డ్రెస్ మీద పడింది, మరకలాగా అయిపోయింది. నేను చూసుకోలేను, ఈ మరక చూసుకోకుండా వేసుకున్నావా? వేసుకున్నాక పడింది. ఇప్పుడు పూజ సామాన్లు చూస్తున్నా, లేకపోతే మనల్ని అంతేలే. ఆటోలో టెంకాయలు ఉన్నాయి, కొబ్బరి బొండాలు. తాగడానికి కాదు, ఇవి టెంకాయలతో ఏదో మాల వస్తుంది పెద్దది. మాల కాదు,
స్తంభాలు వస్తాయి ఎంట్రన్స్ లో పోల్స్ ఆ ఫ్లవర్స్ కడుతున్నారు చూపిస్తారండి ఒకసారి. ఈ చైర్ లోపల పెట్టాలి అడ్డం. అక్కడ మెటీరియల్స్ వచ్చున్నాయి ఇంకా రావాలి. ఇది నిన్న వేసారు. ఇది రియల్మీ కాదు, అవి అందరికి తెలిసిన రియల్ కాదని ఊడు వచ్చిన తర్వాత. సో ఇవి ఈ ఫ్లవర్ డెకరేషన్ కోసం వీళ్ళు రెడీ చేస్తున్నారు. మార్నింగ్ నుంచి కూర్చొని కడతా ఉన్నారు. సో ఇక్కడ ఈ మన అంటే చినుకులు పడుతున్నాయి కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి మంచం ఎత్తేసి అన్ని సామాన్లు. మంచం ఎత్తేసారా? హ్యాపీగా ఉంది అన్న. ఫ్యాన్ ఆడట్లేదు, వేసుకోలేదు. ఫ్యాన్ వేసుకొని చేయండి. ఇప్పుడే సెట్ చేస్తున్నారు అందుకని. తామర పూలుగా తామర బాల్ ఉంటున్నాయి. పువ్వు రాలేదు కదా, వస్తుందా? ఓపెన్ చేయాలి మనమే ఓపెన్ చేయాలి. మనకు ఆల్రెడీ చూపించా. ఇదిగో అచ్చా, ఎప్పుడైనా మనం తీసుకొని పెట్టుకోవచ్చు. అది ఇట్లా చేస్తారు, అది ఇట్లా ఫోల్డ్ చేస్తారు. అచ్చా, ఫోల్డ్ చేయరు, ఆటోమేటిక్ లేదు. మీరు చెయ్యి ఫోల్డ్ చేసి రెడీ చేయాలి. వాటిని వచ్చినప్పుడు ఎట్లా వస్తాయి? లోకల్ అయితే 21 వస్తాయి అంట, చెన్నై అయితే 101 లెక్క. ఎంత లెక్క? అవి వచ్చేసరికి రుద్రాక్ష బెంగళూరులో. చెన్నైలో ఏమంటారా? బెంగళూరు నుంచి వచ్చేయాలి. చెన్నైలో ఏదంటారు అంటే ఆడామల్లి అన్నా. ఒక్క సెకండ్ అన్న, ఇది చూపిరా. తమిళ్లో ఆడామని అంటారు. ఇవి వచ్చేసరికి రోజ్ ఫ్లవర్స్, రోజెస్ జరుగుతున్నాయి. అన్నా ఒక్క సెకండ్. నో అన్నా, అన్నా డ్రిల్లింగ్ అన్న, ఒక్క సెకండ్ అన్న. యాక్చువల్గా ఏంటి అన్న? ఇది వచ్చేసి బ్లూ డేజీ. ఇవి జరబరా. ఇవి జరబరా? అదే పేరే జరబరా అన్న. అవి కూడా జరబరా. ఇవి ఇదేంటి? హైబ్రిడ్ కిసాంతం. అది భలే ఉంది. ఇది హైబ్రిడ్ కిసాంతమా? చామంతిలాగా. ఇది వచ్చేసి జిప్సోపియా. గెడ్డు ఉన్నట్టు ఉంది. ఇవన్నీ ప్లాస్టిక్. అదే గెడ్డు ఉన్నట్టు. అవి పిచ్చి చెట్లు మన ఊర్లలో ఉంటాయా? అయ్యా, దీని పేరేంటి? జిప్సోపియా అంట. ఇవి చాలా బాగుంటది. ఇది హైబ్రిడ్ కిసాంతంలో ఎల్లో పర్పుల్. అసలు ఇవి చూడండి, ప్లాస్టిక్ లాగా ఉన్నాయి కానీ రియల్ ఫ్లవర్స్ భలే ఉన్నాయి. అన్నిట్లో కల్లా కాస్ట్లీ ఫ్లవర్. కార్నేషన్ దీని పేరు. ఇవన్నీ కార్నేషన్ యాక్చువల్ గా మన కంట్రీలో పడతాయా? బెంగళూరులో. ఇవి వచ్చేసి ఆంతోనియం. మనం ఇంట్లో పెట్టుకునే ప్లాంట్ వే కదా. ఆంతోనియం ఇది ఓన్లీ హాంకాంగ్ నుంచి మాత్రమే బెంగళూరుకి వస్తాయి. బెంగళూరులో కూడా పండుగ. జరుగుతున్నాయి. ఇప్పుడు చూస్తే మీకు అర్థం కాదు, దాన్ని చూపిస్తాను. ఇక్కడ మన ఈ కూడా పెద్ద డెకరేషన్ అయిపోయినాయి. ఈ అన్న పెట్టినాయి చెప్పేస్తాను, మీ ఖాతాలో వేస్తున్నా. ఈ కూడా అన్న తెచ్చాడు బెంగళూరు నుంచి. చెట్లు కూడా ఇదిగో ఏనా చేసేది మంది రెడీ అయ్యి షూట్ వేసుకోవచ్చు. ఏదైనా బాబు అన్న ఏనే మనకు చేసింది. అంత ముందు కూడా మన గృహప్రవేశాన్ని కూడా చేస్తాడు. మంచి ఆయన డీటెయిల్స్ కూడా ఇస్తాం మీకు స్క్రీన్ మీద. మంచోడు, చాలా మంచోడు. ఎక్కడైనా చేస్తారంట. సో మనది పూజ రేపు వ్రతం జరిగేది ఈ స్పాట్ లో. ఈ స్పాట్ లో జరుగుతుంది వ్రతం. డెకరేషన్ ముందు ఇవాళ ఇలా ఉంది, డెకరేషన్ అయిన తర్వాత ఎలా ఉంది అనేది చూపిస్తా. నెక్స్ట్ వీడియోలో చూపించగలం, ఈ వీడియోలో కాదు. దాన్ని బట్టి కాంటాక్ట్ అవ్వండి అన్నని, వర్క్ ని బట్టి. దీంట్లో కూడా బుకేస్ వస్తాయి. ఇక్కడంతా పెడతాము. వీటిల్లంతా వీటికి వచ్చేది ఇంకా వస్తున్నాయి. ఇంట్లో మన కొబ్బరి చేసినట్టు ఉన్నాయి. అవి కూడా వచ్చినప్పుడు వీడియో అన్ని చూస్తే అప్పుడు అర్థం అవుతుంది. ఓకే, ఇది ఇచ్చేస్తావా అన్నకి? ఏది మన ఊరికి తీసుకునేది మన వంశం, మన వంశం లాక్కోవడమే, ఇచ్చేది ఉండదు. అది నేర్పియాలి. మంచి సంస్కారం. నేను నేర్చుకుంటే మా నాయనలాగా నేర్చుకుంటే ఇంక అంతే. ఇంటికి కూడా ఊరాడు మా నాయన. అట్లా తయారైంది ఈ మధ్య, రూపాయి ఖర్చు పెట్టకుండా. సో అందరికంటే ముందు కుక్క వచ్చింది ఇంటికి. కుక్క విషయం హ్యాపీగా ఆడుకుంటుంది కుక్క ఇంట్లో. వర్షం అయితే తగ్గలేదు, నాన్ స్టాప్గా వర్షం పడతానే ఉంది బయటంతా. ఏం చేయాలో క్లారిటీ రావట్లా. ప్రజెంట్ అయితే మనకి ఫుల్ భయంగా ఉంది. వర్షం పడుతుంది, ఏం చేయాలా, ఈ టెంట్లు ఏమి ఆగమని. సో పెద్ద మనుషులందరూ కూర్చొని డిస్కషన్ చేయిస్తున్నాను. వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాము. వేరే టెంట్స్, ఆ పొలిటీషియన్స్ అర్ధరాత్రి స్టే చేయడానికి వాడతారు చూసారా టెంట్లు, వర్షం పడకుండా ఉంటాయంట. అవి ఏమైనా అయిపోతామంటే టూ మచ్ కాస్ట్లీ చెప్తున్నారు. మాట్లాడుతున్నాం, ఏమవుద్దేమో. అయితే ఎంట్రన్స్లో ఇక్కడ వరకు కంప్లీట్ అయింది.
కర్టన్స్ కూడా వచ్చాయి, కర్టన్స్ తీసుకొచ్చారు. సో అలా జరుగుతూ ఉంది ప్రస్తుతానికి. అందరూ రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలా, వజ్రాలు ఇవ్వాలా, బంగారం ఇవ్వాలా, ఇత్తడి ఇవ్వాలా అనేసి డిస్కషన్ చేస్తా ఉన్నారు. ఏమి ఇవ్వాలక? మాకేమో వజ్రాలు ఇవ్వండి, అయిన వాళ్ళకి బయట వాళ్ళకేమో ఇత్తడి ఇవ్వండి. డబ్బులు ఎవరు ఇస్తారా? నువ్వే ఇల్లు కట్టుకున్నది ఎవరా అన్నా? నేను నీకు కవితకి సపోర్ట్ చేస్తే వాళ్ళేమో నువ్వు సపోర్ట్ చేయబాకు, వాళ్ళు ఇస్తారు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, ఎంత ఇల్లు కట్టుకొని అన్నారు. రేపు ఉదయం పెట్టుకునేంతవరకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకూడదు అనుకోను. ఎందుకులే గిఫ్ట్లే ఉంది, ప్రేమగా మాట్లాడితే అదే గిఫ్ట్ అని నాకు తెలియపోయా. రిటర్న్ గిఫ్ట్లు అందరూ ఇస్తారా? చాలా మంది ఇస్తారు, ఎక్కువ మంది. మన దగ్గర శక్తే లేవు, ఇద్దరం పక్కన అయితే ఇద్దరం పక్కగా ఉన్నామే మేము. మా కూతురు కూడా పక్కగానే పుట్టిందే, అందుకని పక్కగానే చిన్న పెద్ద. సరే చూద్దాం. మాకేదో కావాలని చెప్తున్నాం, మాకు రాకపోయినా ఏం కాదు. ఎందుకంటే బయట వాళ్ళకి ఇస్తే నలుగురు చెప్పుకుంటారని. అది పలానాదిరెడ్డి ఇంటికి పోతే ఇది ఇచ్చిందమ్మ, ఈ ప్లేట్ ఇచ్చినారు, ఈ గ్లాస్ ఇచ్చినారు, ఏదో ఒకటి అన్నా జీవితాంతం ఉంటాయి. అన్నా ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలు అలాంటి ఇస్తే పగిలిపోతాయి, మర్చిపోతారు. ఇనప ఇస్తే రెడీగా ఇనప కత్తులు ఇవ్వాలి, అందరూ 3 పిల్లలు పొడుచుకోవాలా, 2 జత కత్తులు ఇవ్వాలి, చెరవాటి యుద్ధం డిషు 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 అని. చెప్పాను ప్లేట్ కానీ ఇస్తానా, రోజు దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకున్నప్పుడల్లా గుర్తొస్తారన్న. ఏంటి కాయిన్స్ ఇస్తే రిచ్ అనిపిస్తుంది, కానీ నువ్వు ఏం వెనక్కి వేసుకుంటే కొంచెం నాకు ఆనందం ఉంటుంది. నాకు చూడలేకపోతున్నా, బిల్డప్ ఓడిపోతుంది అన్న నా జుట్టు, ముందుకేసుకున్నా. కాదు వెండి కాయిన్ మా చెల్లెలు గుండె ఇంత జుట్టు, అది అప్పుడప్పుడు ముందుకేస్తుంది. చేస్తున్నావు నువ్వు జాంకులో చెప్పిన వాడు చెప్పనివా? వెండి కాయిన్స్ ఇస్తే ఏమవుతుందంటే గొలుసులకో దేనికో దానికి డబ్బులు అయిపోతాయి, చేసుకుంటారు, ఇంక అయిపోద్ది. ఇంక ఆదరెడ్డి ఇచ్చిన జ్ఞాపకమే ఉండదు అనమాట. నిజమే, అది కూడా. అందువల్ల ప్లేట్ ఇవ్వండి, దొరికితే ప్లేట్లు లేండి, లేకపోతే ఇంకేం లేదు రిటర్న్ గిఫ్ట్ లో. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, నా పాలసీ ఇల్లు కట్టడానికే చాలా ఇబ్బంది పడతారు అందరూ. గిఫ్ట్లు అంత రిచ్గా తేవాలంటే యాడ తెస్తారు? గుర్తుగా ఉండేటట్టుగా ప్రేమగా చేస్తాం ఏదో ఒకటి, అంతే. మరీ అంత రిచ్గా పెంచి అప్పులు చేసి ఎందుకు అట్లా? అప్పు చేసి పప్పు కూడా వద్దు నాన్న. నేను కూడా డిస్కస్ చేస్తాను సీక్రెట్ గా. కాస్ట్లు ఎంత పడతాయని అడుగుకుంటున్నాను. ఊరంతా ఎతికి ఆల్టర్నేటివ్ కోసం 2 జంబో టెంట్లు రెడీ చేసాం. ఇవి రెయిన్కి ఆగతాయంట, పైన ఇలా ఉంటుంది. సో కొంచెం రెయిన్కి ఆగద్ది, ఒక 90% అన్నారు. ఇవి వేయించి ఆల్రెడీ మనం మాట్లాడి పెట్టిన వైట్కి సంబంధించిన వాల్స్ లాగా కడతారు, అవి యాజ్ ఇట్ ఈజ్గా ఉంచుతున్నాం. ఇది కొంచెం ఎక్స్టెండ్ చేసి 2 జంబో కర్టన్స్ వేసాం. ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ ట్రై చేస్తున్నాం. కరెక్ట్గా జంబో కర్టన్స్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే వర్షం మొత్తం పోయింది. అదే కామెడీ అనమాట. రేపు కూడా పడకనోటే బాగుంటుంది. మా నాయన ఏది ఇచ్చినా కూడా లాస్ట్లో ఒక్క మాట, నేను ముందే చెప్పినా కదా ఇవన్నీ వద్దని అంటున్నావు. ఎందుకు ఆనలేదురా, వరకు మీరు వేస్ట్ డబ్బులు ఖర్చు పెట్టినా కాదు. మీరు సంపాదించు కానీ ఇట్ట కాదంగా నాకు డబ్బులు ఇవన్నీ ఎంతనే వరకు ఎవడో చెప్పిన మాటలని మీరు ఈ రకం చేయడం మంచిదా? ఒక మాట మీద నిలబడాలి అంతే మనిషి. సో ఇప్పుడే లైటింగ్ వేశారు, జస్ట్ చెకింగ్ చేస్తున్నారు. అట్లా కెమెరామెన్స్ వాళ్ళందరూ కూడా వస్తారు ఒక 2-3 అవర్స్లో హైదరాబాద్ నుంచి. ఇంకా టైం పట్టదు, నేను మొత్తం చూపిస్తా. మా అన్న కూడా వచ్చాడు ఊరి నుంచి. ఇవో టెంకాయలు అరేంజ్ చేస్తున్నారు వచ్చి ఒక మాల్లాగా. సో లోపల కూడా ఎంతవరకు వచ్చిందని చూపిస్తా ఉన్నాడు. ఇప్పుడు అప్డేట్ చేస్తా. ఏమన్నా కొబ్బరి బండలు లావుగుంటే బాగుంటాయి, సన్నగా ఉంటే బాగుంటుంది? సన్నగా ఉంటేనే బాగుంటుందంట. అన్నీ అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఇది చేసి పెట్టారు. లోపల వ్రతం కోసం కూడా డెకరేషన్ జరుగుతూ ఉంది. ఇంకా ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నీట్గా చూస్తానులేండి. ఇదంతా లోపల వ్రతం జరిగే ప్లేస్ ఇది. ఈ ప్లేస్ని రెడీ చేస్తున్నారు. కర్టన్స్ ఇప్పుడే వేశారు, అన్నీ ఒకసారి చూపిస్తారులేండి. ప్రస్తుతం కర్టన్స్ ఇంకా వేస్తున్నారు, ఇంకొక 2-3 అవర్స్ పట్టుద్ది అన్నారు. ఇది చూపించడం మర్చిపోయాను. స్టెప్స్కి ఈరోజే పాలిష్ చేశారు. ఏదో కొడతారు కదా కలర్ కనపడడానికి, వుడెన్ స్టెప్స్ ఏదో చేశారు. ఒక కోటింగ్, 2వ కోటింగ్ తర్వాత చేస్తారంట. మొన్న ఏం చేశారంటే ఈ వుడెన్ స్టెప్స్
జస్ట్ వేసి పెట్టినప్పుడు వాళ్ళందరూ తడి కాళ్ళతో తొక్కేశారనమాట, యాసిడ్ ప్లస్ వాటరు తొక్కేసి షూస్తో చెప్పులతో తొక్కేశారు. దానివల్ల ఏంటంటే ఈ మరకలు అట్లనే అయి ఉన్నాయి, అవి పోవట్లా. ఒకరోజు ఇంకొక రౌండ్ పాలిష్ కొడితే పోతాయి అని అంటున్నారు. మరి చూడాలి అవి పోకపోతే. ఇప్పుడైతే వీళ్ళందరూ జాకెట్లు తెచ్చారు, కొనుక్కొచ్చారు, అన్ని ప్యాక్ చేస్తున్నారు అనమాట. ఎలా అంటే ఈ టైప్ లో ప్యాక్ చేస్తున్నారు. నేనైతే లాలీపాప్ తింటున్నా, అద్వితకి వాళ్ళ నాన్న కొనిచ్చాడంట, అత్తకు ఒకటి అద్వితకు ఒకటి అంట, అందుకే నాకు తెచ్చి పెట్టింది. ఇప్పుడే బోండాలు కూడా తెచ్చి పెట్టింది అద్విత నా కోసం. మా సత్యనారాయణ వ్రతానికి అందరికి పెట్టడం కోసం తెచ్చిన జాకెట్లు అనమాట. ఇప్పుడు ఒక స్టెప్పే జరుగుతుంది, ఇంకా 4 స్టెప్పులు 5 స్టెప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఈ జాకెట్లని ఈ కవర్ లో పెడుతున్నారు. ఈ జాకెట్ ఎత్తుకెళ్ళి ఒక సంచిలో వేయాలి. నాకు చిన్న డౌట్, అందరు బత్తకాయలు పెడుతున్నారు ఈ మధ్య చాలా. అందుకే అరటికాయలు పాడైపోతాయని, నలిగిపోతాయని జాకెట్ పాడవుద్దని. ఇప్పుడు అరటిపళ్ళు రేట్ ఎక్కువ ఉంటాయి, సీజన్ పెళ్లిళ్ళ సీజన్ అయ్యి. ఓహో, అది కూడా కొంచెం తక్కువకి వస్తుంది. 4 కిలోలు వస్తుందా బత్తకాయలు? అదేలే. మన వాళ్ళు అరటి పండ్లే తెచ్చారు. సాంప్రదాయం, తొలి సాంప్రదాయం అయ్యే కదా, అప్పటి నుంచి మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం అరటి పండ్లే కదా. బత్తకాయలు చిన్న సైజు 100-4-5 కేజీలు ఇస్తున్నారు ఎక్కువ వస్తుందిలే. అవునులే. యాక్చువల్గా 2 గిఫ్ట్లు సెట్ చేసాం అనమాట. అంటే అప్పటికప్పుడు అంటే బ్రాస్లు అన్ని దొరకవు, స్టీలు ఇవి ప్లాస్టిక్ అయితే దొరుకుతాయి, కానీ బ్రాస్ అంటే ఆర్డర్ బేస్డ్ మీద. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంచెస్ 8-9 ఇంచెస్ ఉన్నాయి. 8-9 ఇంచెస్ అయితే 8 ఇంచెస్ అయితే వీళ్ళు తెచ్చిన కవర్ సరిపోద్ది. 9 ఇంచులు అయితే పట్టుకునే కవర్ 9 ఇంచెస్ అయితే సరిపోదు. అందుకని రిటర్న్ ఇచ్చి అవి మళ్ళీ వేరే కవర్లు తీసుకురావాలి. అందుకోసం అని చెప్పేసి అవి ఇప్పుడు వేయట్లేదు. 9కి ఫోన్ చేస్తా అన్నాడు ఆయన, చూసి ఇప్పుడైతే జాకెట్ల సెక్షన్ అయిపోయింది కదా. ఇప్పుడు పసుపు కుంకుమ రెడీ చేసుకుంటున్నాం అనమాట. నేను ఫస్ట్ టైం ఈ రీల్ చూడడం. అయినా మన ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా వేరే ప్యాకెట్లు కూడా తెచ్చాం కదా పసుపు కుంకుమ. ఒక్క పొట్లాలు అన్ని చించి పెట్టుకుని కవర్లో వేసుకుంటే పిల్లకాయలైనా వేస్తారని చెప్పి వీళ్ళు ఐడియా. అద్విత అయితే బాగా ఆడుకుంటా ఉంది ఈరోజు. బంధువులు రావాలా వద్దా? చుట్టాలు రావాలా వద్దా? రావాలా? ప్లేట్ మార్చింది అప్పుడే. దాకా చుట్టాలు వద్దంట. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. ఈరోజే మన సత్యనారాయణ స్వామి వ్రతం. డెకరేషన్ మాత్రం అద్దరగొట్టారు, భయంకరంగా ఉంది. కానీ బాధ ఏంటంటే వర్షం పడతానే ఉంది, నాన్ స్టాప్గా పడుతుంది. మా వాళ్ళేమో భోజనాలు ఎందుకు అన్నీ చెప్పారంటున్నారు. మన చేతిలో ఏమీ లేదు. డెకరేషన్ అంతా ఒక నీట్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. నెక్స్ట్ లెవెల్ ఉంది డెకరేషను. కానీ వర్షం మాత్రం అస్సలు తగ్గలేదు. అందరం ఇబ్బంది పడుతూ ఉన్నాం. పూలు మిగిలియా? వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇదిగా వర్షం పడితే ఏదో ఒకటి అరేంజ్మెంట్స్ కోసం వర్షం పడకుండా వేరే కర్టన్స్ కట్టాం, రెయిన్ ప్రూఫ్ టెంట్లు. వర్షం పడినా ఇంక ఆగలేవు ఇవి, ఇంక దొరకలేదు ఈ లోకల్లో. ఆల్రెడీ వర్షం నిన్న స్టార్ట్ అయింది, నిన్న మధ్యాహ్నం నుంచి. దానివల్ల మనం అరేంజ్మెంట్స్ అన్నీ చేయలేకపోయాం. అప్పటికి ఈ కొన్ని బట్టి అక్కడైతే వర్షం పడట్లేదు, దాని కింద ఆ ప్లేస్ అయితే నో రెయిన్. ఈ ప్లేస్ మాత్రం ఫుల్ రెయిన్ పడుతుంది. ఏమీ చేయలేం. మొత్తం పెద్దగా అరేంజ్మెంట్స్ అయితే చేయగలిగాం, కానీ ఒక పెద్ద మీటింగ్కి ఉన్నంత అరేంజ్మెంట్స్. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఫుల్ రెయిన్ పడుతుంది. ఏం చేయాలనేది అర్థం కాక అల్లాడిపోతున్నాం. చూడండి, డెకరేషన్ అన్ని ప్రాపర్గా చేసాం. ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలీదు. వెయిట్ చేసి చూస్తున్నాం. వర్షం అయితే పడతానే ఉంది. చాలా మందికి భోజనాలు అరేంజ్ చేసాం మంచిగా. ఎంతమంది రాగలుగుతారో ఇంత పెద్ద వర్షానికి. ఇప్పుడే వర్షం ఇంకా పెద్దయింది, పెద్ద టెన్షన్ అయింది ఈ వర్షం వల్ల. మన వ్రతం ఎలా జరగద్దు అనేది. సరే, వ్రతం అయితే జరగద్దు ఇంట్లో కాబట్టి మిగతా దేవుడికి వదిలేస్తున్నాం. మనం చేయాల్సింది చేస్తాం, ఇక రిమైనింగ్ అంతా దేవుడికి వదిలేయడమే.